హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మన దగ్గరికి ఎల్జీ కంపెనీకి సంబంధించిన ఎల్సిడి టీవీ రావడం జరిగింది ఫ్రెండ్స్. మోడల్ చూసుకున్నట్లయితే 22CS410TB మోడల్ నెంబర్. ఈ ఎల్సిడి టీవీ ప్రాబ్లం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. పవర్ కనెక్ట్ చేస్తున్నా. పవర్ కనెక్ట్ చేయడం జరిగింది. ఈ ఎల్సిడి టీవీలో పవర్ వచ్చింది. ఇండికేటర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అయితే మనం పవర్ ఆన్ చేసిన పవర్ బటన్ ఇక్కడ దీనికి టచ్ సెన్సార్స్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఆన్ చేస్తుంటాం, ఆన్ అవ్వట్లేదు. రిమోట్ తో చూద్దాం ఫ్రెండ్స్. ఎల్జీ ఆన్ అవ్వట్లేదు. రిమోట్ తో చెక్ చేద్దాం. ఆన్ అవ్వట్లేదు. ఇండికేటర్ చూడొచ్చు. రిమోట్ వర్క్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. రిమోట్ వర్క్ అవుతుంది. ఇండికేటర్ చూడొచ్చు. ఆన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. టీవీ అయితే ఆన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ ఎల్సిడి టీవీలో ప్రాబ్లం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ ఓపెన్ చేద్దాం. ప్రాబ్లం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా వీడియో, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ కవర్ ఓపెన్ చేయటం జరిగింది. ఇప్పుడు ఆల్ వోల్టేజెస్ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. పవర్ కేబుల్ కనెక్ట్ చేసి వోల్టేజెస్ అన్ని చెక్ చేసి ప్రాబ్లం ఏందో చూద్దాం ఫ్రెండ్స్. పవర్ కనెక్ట్ చేస్తున్నా. పవర్ కనెక్ట్ చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వోల్టేజెస్ చెక్ చేసుకుందాం. మల్టీమీటర్ 20 రేంజ్ లో సెట్ చేసుకోవాలి. గ్రౌండ్ బాడీ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ కనెక్ట్ చేయడం జరిగింది. మల్టీమీటర్ లో వోల్టేజెస్ చెక్ చేద్దాం. ఇప్పుడు రెగ్యులేటర్స్ ఇది రెగ్యులేటర్, ఇది ఒక రెగ్యులేటర్ ఫ్రెండ్స్. ఈ రెగ్యులేటర్స్ వోల్టేజ్ చెక్ చేసుకుందాం ముందుగా. ఇది అవుట్ పిన్ ఫ్రెండ్స్. అవుట్పుట్ వోల్టేజ్ 5 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. యూఎస్బికి 5 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. రెగ్యులేటర్ బాగుంది. అవుట్పుట్ పిన్ ఫ్రెండ్స్. ఇది పెద్దగా ఉంది. అవుట్పుట్ పిన్, రెగ్యులేటర్ అవుట్పుట్. ఇన్పుట్ చెక్ చేసుకుందాం. ఇన్పుట్ 6 వోల్టేజ్ వస్తుంది. 6.7 వోల్టేజ్ వస్తుంది ఇన్పుట్. అవుట్పుట్ 5 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్. ఇప్పుడు ఇంకో రెగ్యులేటర్ చెక్ చేసుకుందాం. అవుట్పుట్ పిన్ 4.9 దాదాపు 5 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఇన్పుట్ 6 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. అవుట్పుట్ 5 వోల్టేజ్ రావటం జరుగుతుంది. ఇప్పుడు ఈ థర్డ్ రెగ్యులేటర్ కూడా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. అవుట్పుట్ పిన్, అవుట్పుట్ రెగ్యులేటర్కి అవుట్పుట్ రావట్లేదు ఫ్రెండ్స్. 1 వోల్టేజ్ కూడా రావట్లేదు. ఇక్కడ ఇది 2.5 వోల్టేజ్ రెగ్యులేటర్ ఫ్రెండ్స్. ఇది వోల్టేజ్ రావట్లేదు. ఇన్పుట్ అవుతుందో చూద్దాం. ఇన్పుట్ పిన్ ఇది. ఇన్పుట్ 3.5 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ సెంటర్లో పిన్ అవుట్పుట్ పిన్.
అవుట్పుట్ రావట్లేదు ఫ్రెండ్స్. 2 వోల్టేజ్ రావాలి. ఇటు థర్డ్ పిన్ గ్రౌండ్ ఫ్రెండ్స్. గ్రౌండ్ వోల్టేజ్ రాదు కదా, గ్రౌండ్ ఇది గ్రౌండ్. సెంటర్లోది అవుట్, రెగ్యులేటర్ అవుట్పుట్, రెగ్యులేటర్ ఇన్పుట్ ఫస్ట్ పిన్ ఫ్రెండ్స్. ఈ రెగ్యులేటర్ అవుట్పుట్ అవుట్ పిన్ రావట్లేదు అంటే ఇన్పుట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రెగ్యులేటర్స్కి ఎలా ఇన్పుట్ అవుతుంది ఒకసారి చూడండి. ఇన్పుట్ 6.7 వోల్టేజ్ వస్తుంది, అవుట్పుట్ పిన్కి 5 వోల్టేజ్ వస్తుంది. అలానే ఇక్కడ 2.5 వోల్టేజ్ రావాలి. ఇక్కడ 2.5 వోల్టేజ్ రావాలి ఫ్రెండ్స్, రావట్లేదు. అంటే ఇది స్టాండ్ బై రిలీజ్ అవ్వట్లేదు. 3.5 వోల్టేజ్ ఇన్పుట్ అవుతుంది రెగ్యులేటర్కి, కానీ అవుట్ అవ్వట్లేదు. అంటే ఈ రెగ్యులేటర్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఇది రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా రిమూవ్ చేసుకుందాం. డిస్కనెక్ట్ చేస్తున్నా, పవర్ ఆఫ్ చేసి ఈ రెగ్యులేటర్ రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. రెగ్యులేటర్ రిమూవ్ చేసుకుందాం ముందుగా ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ట్వీజర్ తీసుకొని ట్వీజర్తో రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. హీట్ చేసి జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సైడ్ ఉన్న పార్ట్స్ డ్యామేజ్ రిమూవ్ అవుతాయి. రెగ్యులేటర్ నెంబర్ చూపిస్తా ఫ్రెండ్స్, క్లీన్ చేద్దాం ఒకసారి. ఏ నెంబర్ కనిపించట్లేదు, క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. రెగ్యులేటర్ నెంబరు GH14C అని ఉంది ఫ్రెండ్స్. ఇది 2.5 వోల్టేజ్ రెగ్యులేటర్. ఈ రెగ్యులేటర్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెగ్యులేటర్ రిమూవ్ చేసుకున్నాం కదా, ఈ ప్లేస్ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా టిన్నర్ ఫ్రెండ్స్, టిన్నర్తో క్లీన్ చేసుకోవాలి. కాటన్ టిన్నర్ పెట్టి క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్. క్లీన్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ రెగ్యులేటర్ ఉంటుంది ఫ్రెండ్స్, క్లీన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి వోల్టేజ్ చెక్ చేసుకుందాం. పవర్ ఇన్పుట్ చేసి ఫ్రెండ్స్ ఇది బాడీకి గ్రౌండ్ చేసుకోవాలి. ఇన్పుట్ 3.5 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇన్పుట్. ఈ సెంటర్లోది అవుట్పుట్, ఇటు గ్రౌండ్. అయితే ఈ సెంటర్లో పిన్కి 2.5 వోల్టేజ్ రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రావట్లేదు, అంటే రెగ్యులేటర్ రిమూవ్ చేసుకున్నాం కాబట్టి ఈ 3.5 వోల్టేజ్ 2.5గా మారాలి ఫ్రెండ్స్. అందుకోసం మనం ఫ్రెండ్స్ మార్కెట్లో ఈ టైపు రెగ్యులేటర్స్ లేవు ఫ్రెండ్స్. అయితే ఇవి కాకుండా వేరే నెంబర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2.5 వోల్టేజ్ రెగ్యులేటర్ వేరే కూడా సెటప్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తా, ఒకసారి చూడండి అవి కూడా ఎలా ఉంటాయని. అయితే ఇప్పుడైతే మార్కెట్లో లేవు కాబట్టి ఇప్పుడు నేను ఈ స్టెప్ డౌన్ కన్వర్టర్ బోర్డ్ని యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది మనకి 5 వోల్టేజ్ నుంచి 15 వోల్టేజ్ ఇన్పుట్ చేయొచ్చు. అవుట్పుట్ మనకి 5 వోల్టేజ్ అవుట్పుట్ వరకు వస్తుంది. 3 amp 5 వోల్టేజ్ అవుట్పుట్ వరకు వస్తుంది. ఇందులో మనకి 1.5 వోల్టేజ్, 1.5 వోల్టేజ్, 1.8 వోల్టేజ్, 2.5 వోల్టేజ్. ఇప్పుడు మనకి ఇది కావాలి ఫ్రెండ్స్, 2.5 వోల్టేజ్ కావాలి. 3.3 వోల్టేజ్, లాస్ట్ 5 వోల్టేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ
5 వోల్టేజ్ నుంచి 15 వోల్టేజ్ వరకు ఇన్పుట్ చేసుకోవచ్చు. అవుట్పుట్ మనకి ఈ వోల్టేజ్లలో మనకు అవుట్పుట్ వస్తుంది. మనకి ఏ అవుట్పుట్ కావాలో అవి డైరెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ మైనస్ అవుట్పుట్ వస్తుంది. మనం ఇది కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. 2.5 వోల్టేజ్ కావాలి కాబట్టి ఇక్కడ 2.5 వోల్టేజ్ జంపర్ లాగా కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడొచ్చు 2.5 వోల్టేజ్కి జంపర్ కనెక్ట్ చేసుకోవడం జరిగింది. 2.5 వోల్టేజ్కి జంపర్ కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కనెక్ట్ చేసుకుందాం. ఈ మదర్ బోర్డు కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎలా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ ఇన్పుట్ 5 వోల్టేజ్ చేసుకొని అవుట్పుట్ 2.5 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి వైరింగ్ కనెక్ట్ చేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. వైర్స్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 2.5 వోల్టేజ్కి జంపర్ వేసుకున్నాం. ఈ అవుట్పుట్ ఇన్పుట్ వైర్స్, ఇవి అవుట్పుట్ వైర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు కనెక్ట్ చేసుకున్నాం. మనం ఇక్కడ దీనికి ఏమని ఉంది ఇక్కడ చూద్దాం. ఇన్పుట్ 5 వోల్టేజ్ నుంచి 15 వోల్టేజ్ వరకు ఇవ్వాలి. మనకు ఈ రెగ్యులేటర్ దగ్గర ఇన్పుట్ 3.5 వోల్టేజ్ వస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే మనకి ఈ వోల్టేజ్ సరిపోదు. ఈ మోడ్యూల్కి ఈ వోల్టేజ్ సరిపోదు ఫ్రెండ్స్. అయితే మనం ఇక్కడ 5 వోల్టేజ్ వస్తుంది కదా, ఇక్కడ యూఎస్బి కోసం 5 వోల్టేజ్ రెగ్యులేటర్ ఇవ్వటం జరిగింది. ఈ 5 వోల్టేజ్ నుంచి మనం తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ మోడ్యూల్కి ఇక్కడ నుంచి తీసుకుందాం. కనెక్ట్ చేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఈ స్టెప్ డౌన్ కన్వర్టర్ బోర్డుకి ఇన్పుట్ చేసుకున్నాం. ఇక్కడ 5 వోల్టేజ్ నుంచి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రౌండ్, ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. ఈ రెగ్యులేటర్ అంటే ఈ యూఎస్బి కోసం 5 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ రెగ్యులేటర్ నుంచి మనం ఈ రెగ్యులేటర్కి 5 వోల్టేజ్, ఈ బోర్డు 3 వోల్టేజ్ ఇస్తే ఈ వోల్టేజెస్ రావు ఫ్రెండ్స్. ఈ వోల్టేజెస్ రావు. ఇక్కడ అందుకోసం ఇక్కడ ఇన్పుట్ 5 వోల్టేజ్ ఇక్కడ నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి అవుట్పుట్స్. ఈ అవుట్పుట్స్ మనకి ఎంత వస్తుంది ఇక్కడ చూడండి. 2.5 వోల్టేజ్ దగ్గర జంపర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ 2.5 వోల్టేజ్ ఇక్కడ రెగ్యులేటర్కి ఇన్పుట్ చేసుకుందాం మనం. అవుట్పుట్ అంటే ఇక్కడ అవుట్పుట్ కదా, 2.5 వోల్టేజ్ ఇక్కడ ఇన్పుట్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టెప్ డౌన్ కన్వర్టర్ బోర్డు ఉంది కదా, ఈ స్టెప్ డౌన్ కన్వర్టర్ బోర్డు నుంచి ఇవి అవుట్పుట్ వైర్స్ రెగ్యులేటర్ కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కనెక్ట్ చేసుకుందాం. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. ఇక్కడ రెగ్యులేటర్ నెగిటివ్ పిన్, థర్డ్ పిన్ నెగిటివ్ కదా, ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నెగిటివ్కి కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో ఉన్న పిన్ ఇన్పుట్ రెగ్యులేటర్, ఈ మదర్ బోర్డుకి ఇన్పుట్ 2.5 వోల్టేజ్ ఇన్పుట్ ఫ్రెండ్స్. ఈ మదర్ బోర్డు అవుట్పుట్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇన్పుట్ చేయటం జరిగింది. ఓకే, ఇప్పుడు క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. కాటన్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పవర్ చెక్ చేసుకుందాం. పవర్ ఇచ్చి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పవర్ ఇచ్చి చెక్ చేసుకుందాం. మళ్ళీ వోల్టేజెస్ బాడీకి గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పవర్ సాకెట్ కనెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. పవర్ సాకెట్ కనెక్ట్ చేయడం జరిగింది.
ఇప్పుడు వోల్టేజ్ వేసి చెక్ చేద్దాం. ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర ఫ్రెండ్స్ 5 వోల్టేజ్ వస్తుంది. ఈ రెగ్యులేటర్ దగ్గర కూడా 5 వోల్టేజ్ దగ్గరగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇక్కడ 2.4 వోల్టేజ్ వస్తుంది. దాదాపు 2.5 వోల్టేజ్ వరకు వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ ఇందాక రెగ్యులేటర్ ఉంది కదా, ఈ రెగ్యులేటర్ ఉన్నప్పుడు చూడండి, ఈ రెగ్యులేటర్ ఉన్నప్పుడు మనకు ఈ పిన్ను అవుట్పుట్, రెగ్యులేటర్ అవుట్పుట్ 2.5 వోల్టేజ్ రావట్లేదు. ఇప్పుడు ఈ పిన్ దగ్గర 2.48 అంటే దాదాపు ఒక 2.5 వోల్టేజ్ వస్తున్నట్టే. ఇప్పుడు టీవీ ఆన్ అవుతుందా చూద్దాం ఫ్రెండ్స్. అంటే అన్ని టైమ్స్ ఈ రెగ్యులేటర్లో ఫాల్ట్ వల్లనే ఎల్ఈడి ఎలుగుండి స్టాండ్ బై రిలీజ్ అవ్వకపోవటం ఉండదు ఫ్రెండ్స్. ఈ ఐసీ ప్రాబ్లం ఉన్నా కూడా, ఈ మెయిన్ ఐసీ ప్రాబ్లం ఉన్నా కూడా అలా అవుతుంది. ఇలా మెయిన్ మెమొరీ ఐసీ ప్రాబ్లం ఉన్నా కూడా అలా అయ్యే ఛాన్సెస్ అయితే టీవీ ఆన్ ఎల్ఈడి లైట్ ఆన్ అయ్యి టీవీ ఆన్ అవ్వకపోవడం ఉండొచ్చు. ఈ మెయిన్ ఐసీ ప్రాబ్లం ఉన్నా ఉంటుంది, ఈ రెగ్యులేటర్స్ ప్రాబ్లం ఉన్నా ఉంటుంది, ఈ మెమొరీ ఐసీ ప్రాబ్లం ఉన్నా కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇవి కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈ రెగ్యులేటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఈ స్టెప్ డౌన్ కన్వర్టర్ నుంచి ఇక్కడ ఇన్పుట్ 5 వోల్టేజ్ తీసుకొని అవుట్పుట్ 5 వోల్టేజ్ నుంచి ఇక్కడ ఇన్పుట్ 5 వోల్టేజ్ చేసుకొని ఇక్కడ అవుట్పుట్ 2.5 వోల్టేజ్ తీసుకున్నాము. ఈ రెగ్యులేటర్ లేదు కాబట్టి మార్కెట్లో ఇలాంటి రెగ్యులేటర్ దొరకకపోతే ఇలాంటి బోర్డ్స్ సెటప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు టీవీ ఆన్ అవుతుందా చూద్దాం ఫ్రెండ్స్. స్విచ్ ఆన్ చేస్తున్నా, చూద్దాం. ఇక్కడ ఇండికేటర్ చూడండి ఫ్రెండ్స్, బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయ్యి ఆఫ్ అయింది. ఇక్కడ ఏవి అని వచ్చింది ఫ్రెండ్స్, నో సిగ్నల్. అంటే టీవీ ఓకే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఈ బోర్డు కనెక్ట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు స్టాండ్ బై రిలీజ్ అయింది. ఇలా మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టాండ్ బై ప్రాబ్లం ఉంటే నో సిగ్నల్, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. రెడ్ లైట్ బ్లింక్ అయ్యి ఏవి వచ్చింది ఫ్రెండ్స్ మనకి. ఒకసారి రిమోట్తో ఆఫ్ చేసి ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంతకుముందు రిమోట్తో ఆఫ్ అయ్యి ఆన్ అవ్వలేదు కదా, ఇప్పుడు చూద్దాం. ఇది రిమోట్ కదా, ఇదో చూడండి ఫ్రెండ్స్. రిమోట్ పని చేస్తుంది. ఇప్పుడు ఆన్ చేసి ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఎల్ఈడి లైట్ వెలిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ పవర్ బటన్ ప్రెస్ చేద్దాం. రెడ్ లైట్ బ్లింక్ అయ్యి ఇవి ఆన్ అయింది ఫ్రెండ్స్. అంటే స్టాండ్ బై, మనము ఇప్పుడు రిమోట్ ప్రెస్ చేసిన స్టాండ్ బై రిలీజ్ అవ్వకపోతే ఆ రెగ్యులేటర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే మెయిన్ ఐసీ ప్రాబ్లం ఉన్నా కూడా అలా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే, టీవీ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి పిక్చర్ పెట్టి చెక్ చేద్దాం. ఏవి పిన్స్ కనెక్ట్ చేస్తా ఫ్రెండ్స్. మీరు ఎన్ని రకాలుగా అడిగినా నేను చెప్పేది ఒకటేనండి, మీ ఇష్ట ప్రకారం నడుచుకోవడమే బాధ్యత. నా అభిప్రాయం చేయటం జరిగింది. మళ్ళీ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్ఈడి చూడండి బ్లింక్ అవుతుంది. ఏవి ఆన్ అయ్యి అంటే టీవీ ఇప్పుడు ఓకే ఉంది ఫ్రెండ్స్.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిమోట్ తో చూద్దాం. ఎల్ఈడి వెలుగుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఆన్ చేద్దాం రిమోట్ తో. రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. టీవీ ఆన్ అవుతుంది. ఈ హ్యాపీ అకేషన్ లో నీ కోసం ఒక చిన్న గిఫ్ట్. 1 minute. తీసుకో. ఏంటండి ఇది? ఓకే ఫ్రెండ్స్, టీవీ కంప్లీట్ అవ్వడం జరిగింది. పెళ్ళైన తర్వాత తగ్గిస్తున్నాం నీకంటూ ఏం కొనలేదు కదా. ఫ్రెండ్స్, టీవీ అయితే ఓకే అయింది. ప్రాబ్లం రెగ్యులేటర్ ప్రాబ్లం. ఇప్పుడు టీవీ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకా ఏమేమి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా ఫిట్ చేసుకుందాం. టీవీ కంప్లీట్ అయింది కాబట్టి ఈ బోర్డు ఒక దగ్గర సెటప్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ సెటప్ చేసుకోవడం జరిగింది. ఈ డిస్ప్లే బాడీ గ్రౌండ్ అవుతుంది కాబట్టి ఈ టేపు డబల్ వేసి దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా ఎందుకు స్టిక్ చేసామంటే మనం ఫెవిక్విక్ కేస్ కూడా స్టిక్ చేసుకోవచ్చు ఈ టేప్ వేసి ఫ్రెండ్స్. కానీ మళ్ళీ ఇది రిమూవ్ ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు రిమూవ్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి ఇలా టేప్తో స్టిక్ చేయడం జరిగింది. కదలదు ఫ్రెండ్స్. ఎలా ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాప్ పెట్టి ఆన్ చేసి మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. క్యాప్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు పవర్ సాకెట్ లో పవర్ ఇన్ చేస్తున్నా. హెవీ నో సిగ్నల్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు హెవీ పిన్స్ కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. 3 పిన్ హెవీ పిన్స్ కనెక్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, టీవీ అయితే క్లియర్ అయింది. ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా పవర్ ఆఫ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బటన్స్ ఇక్కడ పవర్ ఇవ్వటం జరిగింది. ఈ ఇండికేటర్ ఇలా వెలుగుంది. మనం ఇది ప్రెస్ చేసినా కానీ రిమోట్ లో పవర్ బటన్ ప్రెస్ చేసినా కూడా మనకు టీవీ ఆన్ అవ్వలేదు. ఎందుకంటే మనకు రెగ్యులేటర్ ఫాల్ట్ ఉంది కాబట్టి ఆ రెగ్యులేటర్ వేరేది మోడిఫికేషన్ చేసాం కాబట్టి ఇప్పుడు పవర్ ఆన్ చేసాక ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మన వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.